4 గంటలకు 5కి ఖచ్చితంగా వచ్చేది. ఇంకా రారా సాత కూలీలు తీసుకొని రా అని. ఎవరు ఇప్పుడు మనం పని చేసిన కాదు, నువ్వైనా ఇప్పుడు గౌన్లోడు అయినా గొల్లోడు కానీ ఎవరి కాడ పని చేసినా రా అని. ఇక పోయి ఆ ఇంటికి పోయి అప్పుడు పెట్టు సార్ 2 చేతులు చెప్తే ఈ కూలి వల్ల మేము దాగి ఇంట్లో వాళ్ళకి వచ్చాం. చిన్న ఏం పని చేస్తున్నావు? చిన్న ఏం పని చేస్తున్నాయి? 2 జతలు ఎడ్లా బర్లా పొద్దున్న లేస్తే గుర్రెలు వేసినట్టు ఈ పొలం చూసుకుంటుంది, ఇక అది కాసుకుంటుంది ఉంటుంది. మనం పొద్దుగితే పని చేసుకొని మళ్ళీ వెళ్ళి వస్తూనే ఉంటాం. ఇక 9 అయిందాక మనం వేయనే ఉంటాం బైక్ అలా. 9 కాగానే ఇంత సర్ది పెట్టుకొని పోవుడే అన్న. నీ పేరు నువ్వు రాస్తావా? నీ పేరు నువ్వు రాస్తావా? రాస్తా కానీ ఇప్పుడు వస్తలేదా పాఠశాల మీద సాయంత్రం సుగుణమ్మ చచ్చిపోయింది, ఇక పోయింది అటువరకు రాసేది. ఇప్పుడు ఎట్లా రాస్తావు? ఇప్పుడు ఎట్లా చేస్తావు మరి? ఏళ్ళు వేస్తావా? ఏళ్ళు ముద్ర వేస్తావా? పైసలు లెక్క పెడతావా? పైసలు లెక్క పెడతావా? అవునా? 50,000 ఇచ్చి ఎవరన్నా 50,000 ఎంచమని చెప్తారు, ఎంచుతావా? అట్లా కాదు, నువ్వు లెక్క పెట్ట సొంతం లెక్క పెట్టవా? సరగా మనకి ఇన్ని పోసిన చిల్లర పైసలు ఇన్ని పోసిన లెక్క పెట్టరా అని చెప్పిన. తోసు ఒక లెక్క పెట్టినాడు, ఇన్ని పోసి చిల్లర పైసలు అన్నీ ఇన్ని పోసిన, ఇన్ని పోసి లెక్క పెట్టరా అని చెప్పిన. నేను స్నానం చేసేస్తా లెక్క పెట్టరా అని చెప్పిన. ముందర పెట్టి స్నానం చేసేస్తా పోయి లెక్క పెట్టరా మొత్తం విన్నాడు అని చెప్పినవి. నా 400 600 చిల్లరన ఉన్నాయి మొత్తం. అవి అన్నీ కాయిన్స్లే, రూపాయివి 5 రూపాయలవి ఇవే. అన్నీ లెక్క పెట్టి 600 చిల్లర 700 చిల్లర లెక్క చెప్పింది నాకు. వాళ్ళకు ఎప్పుడు అదే పని, అది పోకరేసి వేసేది. అంగడి పోతారు ఈ దాటి పోని. వాడేమో భాష మారుతాడు అంటనే, గొర్రెకాడ మేకల కాడ ఏ కారణం దో అంటారు అంటే అటు పేరు చెప్తాడు, బాగా చెప్తాడు వాడు. అవి ఎక్కన్నా దో అన్నా అంటే వాడికి తెలుసంట, భాష తెలుసంట వాటి గురించి. అది ఎవరికి రాదంట భాష. వాడేమో తట్లేస్తున్నాడు నాకు, వాడు ఏదో అంటుండే. వాడు తట్లు వేసిండు, నాకు ఏమో తట్లు వేసిండు వాడు. ఆ తట్లో పేరు చెప్పినట్టు మళ్ళీ వాడు చెప్పలేడు నాకు. వాడు చెప్పను అన్నాడు వాడు. అంటే నువ్వు వేసినావని చెప్పవేది రా బాయ్, చెప్పు అని నేను. పొండవే మంది దాత్రి అదే మంది, అది ఆమె తీసుకుపోయింది, ఇంటికి కూడా పోయింది. అది ఇంటికి కూడా పోయింది, దాగింది, నీకు ఇంత పోసింది, తరగతి కొద్దిగా పోసి నీకు ఇంత పోసింది. ఇది కొంచెపోయి అని పోతుంది దానికల్ కొంచెం పోసింది నీకిన. తింటి కదా, ఇంకేం తింటా, తింటి కదా. వద్దు నాకు, వద్దు నాకు, అది తినదే ఎక్కువ. ఇంకా నీళ్ళు ఒకసారి తీసుకొచ్చింది 3-4 రోజులు కాగానే మళ్ళీ వస్తే ఇక ఉంటుందేమో 4 దాకా దొంగలంజా ఉంటుందేమో అని దాన్ని నీళ్ళు పోసుకొని మంచిగా అది ఎవరు రాలే. ఇక